వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లాలోని కనుకుల గ్రామంలో చలివేంద్రం ప్రారంభించిన తాళ్లపల్లి మనోజ్ గౌడ్. శ్రీశైలం నల్లమల్ల ఘాట్ రోడ్లో ప్రమాదం. వైసీపీకి భారీ షాక్, రోజు రోజుకి టీడీపీలోకి భారీ చేరికలు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, మాజీ మంత్రి ఎర్రబెల్లి. మతిలేక గతి తప్పిన బండి గంగుల అంటూ కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్ల విమర్శ. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణ బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆలయ ఈవో శేషుభారతి ఆలయ ప్రధాన అర్చకులు శేషు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు కొనసాగుతున్నాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వేసవి తీవ్రత దృష్ట్యా చల్వ పందిరులు, చల్లని మంచినీరు, మజ్జిగ, మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ఈవో శేషుభారతి కోరారు. బాబు ఫోన్ ఫోన్ కిందకి నుంచి మే 20వ తారీఖు దాకా 10 రోజుల పాటు వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల బాలిట కోరిన కోర్కెలకు బంగారమవుతూ కొంగు బంగారమవుతూ ఈ లోకాన్ని అనుగ్రహిస్తున్న భద్రకాళి భద్రేశ్వరుల యొక్క శ్రీకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి వైశాఖ శుద్ధ ద్వాదశి మటుకు నడుస్తాయి. పాడ్యమి నాడు అంకురార్పణ, 12వ తారీఖు కళ్యాణం, శంకర జయంతి నాడు, మళ్ళీ ఆ తర్వాత అమ్మవారికి 10 రోజుల పాటు రోజు ఉదయం ఒక వాహన సేవ, సాయంత్రం ఒక వాహన సేవ, ఇట్లాంటివన్నీ వైభవంగా నడుస్తాయి. భక్తులందరూ పాల్గొనాలి, అందరూ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలి. మన భద్రకాళి దేవస్థానంలో 9వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి. మరి వారి కొరకు ప్రతిరోజు ఒక్కొక్క రకంగా ఉదయం వేళ మరి సాయంత్రం వేళ ప్రత్యేక వాహన పూజలు జరపబడతాయి. మరి అమ్మవారు నిత్య అలంకరణలో, ప్రత్యేక అలంకరణలో అమ్మవారు మనకు వ్యవస్థితమై కనిపిస్తారు. ఈ యొక్క మహోత్సవ సమయంలో అమ్మవారిని దర్శించుకున్న, అమ్మవారిని మనం ప్రేమతో కోరుకున్న అవి తప్పకుండా వెంటనే మేనిఫెస్ట్ జరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరిని కూడా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవముల సమయంలో భక్తులందరినీ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా, మరి భద్రతనిచ్చే తల్లి భద్రకాళి తల్లి అందరి యొక్క ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మరి ప్రేమను అందరికీ ఆశీస్సుల రూపంలో పంచే తల్లి కనుక ఆ తల్లికి ప్రేమగా నమస్కరిస్తూ, మరి వచ్చే భక్తుల కొరకు చల్లటి పందిళ్లు వేయడం జరిగింది. చల్లటి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి అన్నదానం ఏర్పాటు కూడా చేయడం జరుగుతోంది. మరి ప్రసాదాలు ఎప్పటికప్పుడు అందేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఏ దూర ప్రాంతాలు ఉన్న వారైనా సరే ఒక్కసారి. పాలకుర్తి మండలం మంచుపల గ్రామం గుడిగంట తండాలో నిన్న సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను, మామిడి తోటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు బంధు రైతుకు పెట్టుబడి దుక్కి దున్నినప్పుడే, కలుపు తీసేటప్పుడే ఇవ్వాలి, కానీ వడ్లు వచ్చాక పంట నష్టపోయాక వేస్తే రైతులు ఏం లాభమని, రైతు బంధు వేస్తామని చెప్పడం కాదు, వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేసీఆర్ రైతు బంధు కింద 11 సార్లు 72,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కరోనా విపత్తులోనే ఆపదలేని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద 15,000 ఇస్తామని ఇప్పుడు 5,000 కూడా ఇవ్వడం లేదని, కేసీఆర్ ప్రభుత్వంలో రైతుకు పంట నష్టం 10,000 నష్టపరిహారం ఇచ్చామని, ఇప్పుడు పెట్టుబడి పెరిగింది కనుక ప్రభుత్వమే రైతులకు 15,000 నష్టపరిహారం ఇవ్వాలని, చేతికొచ్చిన వరి పంట, మామిడి పండ్లు దెబ్బతిన్నాయని, వరి ధాన్యం తడిసిపోయాయని వెంటనే ఈ ప్రభుత్వం అధికారులకు చెప్పి సర్వేలు చేపించి ప్రతి ఎకరాకు 15,000 నష్టపరిహారం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవాళ రేపట్ల తెలిపేది ఉండే మొత్తం అట్లా కళ్ళమైనట్టు అయిపోయింది. అవును సార్, బెంగళూరు సైజ్ కూడా వచ్చింది సార్. మంచి సైజ్ తెంపే టైం వస్తుంది. తెంపే టైంలో మామిడి తోట లాభం, పామాయిల్ లాభం. ఇప్పుడు అయింది కాదు సార్. ఇది బిఫోర్ మనం మ్యాంగో మీదనే ఉండే. మన మీ అధికారంలో వచ్చినప్పుడు పామాయిల్ వచ్చింది. దేవరపుల మండలం సింగరాజుపల్లి, గొల్లపల్లి గ్రామాలలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన వడ్లు పూర్తిగా తడిసిపోయాయి, కొన్ని కొట్టుకుపోయాయి. అలాగే గొల్లపల్లి గ్రామానికి చెందిన దుడిమెట్ల సోమలింగం అనే రైతుకు 2 ఎకరాల వరి పంట పూర్తిగా నెలమట్టం అయ్యింది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది అని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు మన రైతు మాట్లాడతాడు. చెప్పమ్మా, ఏమైంది సార్? అనుకోకుండా వాన పడ్డది సార్. ఇప్పుడేను ఎండాల 4 గంటల నుంచి 4 గంటల దాకా ఎండ కొట్టిన తిరుగా. ఆ తర్వాత మొత్తం వర్షం సంపుతాన్ని ఒడ్లన్నీ మడుగులా నీళ్లు తయారైన ఏమైనా చూస్తున్నాగా ఒడ్లన్నీ ఇట్లా ఇవన్నీ కొట్టుకపోయినాయి. కష్టపడుతున్నాం మేము ఇక్కడ. మరి ఎట్లా ఒక దగ్గర కూర్చున్నాం. ఇది ఎట్లా అవుతుందో సార్, మరి ఎట్లా చేస్తారో మీరే. ఇక గవర్నమెంట్ మాకు నష్టపరిహారం కట్టాలి. ఏమన్నా నష్టపరిహారం ఎంతో కొంత మాకు మాకు చూడాలి సార్. జర గవర్నమెంట్ పట్టించుకోవాలి ఏదన్నా ఒకటి. సుల్తానాబాద్ పట్టణం కనుకుల గ్రామంలో చలివేంద్రం ప్రారంభించిన తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మనోజ్ గౌడ్ మాట్లాడుతూ ఎండల వేడి పెరిగిన క్రమంలో కనుకుల మంచరామి, తొగర్రాయి, రామనపల్లి గ్రామాల ప్రజలకు, దారి ప్రయాణికులకు కొంత ఉపశమనం కోసం చలివేంద్రం ప్రారంభించడం జరిగిందని, మా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని, ఆపద ఉన్న చోట ఆగయ్య ఫౌండేషన్ ఉంటుందని తెలిపారు. ఈరోజు సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో స్థానిక నాయకుల ప్రజల కోరిక మేరకి ఇక్కడ బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు అండ్ మరియు దారి ప్రయాణికుల సౌకర్యార్థం ఎండలు విపరీతంగా పెరుగుతున్నందున నీళ్ళకి చాలా ఇక్కడ ఇబ్బంది అవుతున్నందున దారి ప్రయాణికులకి చుట్టుపక్కల 4-5 గ్రామాలు నిత్యం బ్యాంకుకు వస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ప్రయోజనంగా ఉంటుందని చెప్పి మా తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా సుల్తానాబాద్ మండల కేంద్రంలో కూడా గత 5 రోజులుగా అక్కడ చలివేంద్రం మజ్జిగ పంపిణీ కూడా కొనసాగుతూ ఉంది. ఇక్కడే కాకుండా ప్రజలకి సౌకర్యాలు కల్పించడంలో సేవా కార్యక్రమాలకి మా తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని, ఎక్కడ సమస్య ఉన్నా మనోజ్ గౌడ్ తప్పకుండా స్పందిస్తాడని, మీరు తప్పకుండా నాకు కాల్ చేసినా ఎలాంటి సమస్యలకైనా నా వంతు ఆర్థిక సహాయం కానీ నా సహకారం కానీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు జిల్లా గంట పాటు లేటుగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. ఆలూరు పట్టణంలోని నెంబర్ 2 స్కూల్ ఆవరణంలో ఓటింగ్ ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు తమ ఓటు వినియోగించుకోవడానికి బారులు తీరిన ఎంప్లాయీస్. ఓటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలను మోహరింపు. 986 పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. హోమ్ ఓటింగ్ 228 ఉండగా అత్యవసర సర్వీసుల ఉద్యోగులు 85. ఆలూరు నియోజకవర్గం మొత్తం 1304 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి.
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో వైసీపీ టీడీపీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. నియోజకవర్గంలోని 4 గ్రామాలకు చెందిన గ్రామ ప్రజలు కార్యకర్తలు కావాలి అజితమ్మ, రావాలి అజితమ్మ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలోని చిన్నరొట్ల తుమ్మలబయలు, చింతలమదిపాలెం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బూదాల అజితారావు ఆధ్వర్యంలో సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు రావడం జరిగింది. వారందరినీ సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి ఎమ్మెల్యే అభ్యర్థి అజితారావు ఆహ్వానించారు. వారంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు. అందరూ గుర్తుంచుకోండి, మీ కొరకు నేను నిలబడ్డాను, మీ కొరకు నేను కష్టపడ్డాను. పార్టీలకు అతీతంగా నన్ను అభిమానిస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు. లేదు, తాగడానికి నీళ్లు ఇవ్వలేదు, మన ఇళ్ళకి రోడ్డు కూడా లేదు. అవునా కదా? మరి మనకి కావాల్సిన పార్టీ అంటే ఇందిరమ్మ కాంగ్రెస్. ఇందాక మన తమ్ముడు చెప్పిండు ఇన్ఛార్జ్ వస్తే ఎండలు వచ్చినాయంట. మరి మన ఇందిరమ్మ కాంగ్రెస్ గురించి వస్తే వాతావరణం చల్లబడిందంట. అవునా కదా? లేదా? ఆ తల్లి ఇందిరమ్మ మనల్ని చల్లగా చూస్తుంది కాబట్టి మీరు మన వాతావరణాన్ని కూడా మార్చి మనకి మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ ఎండల బాధ నుంచి కానీ, మన ఊర్ల బాధల గురించి కానీ, మన రోడ్లకి కానీ, నీళ్ళకి కానీ ఇబ్బందులు లేకుండా చేస్తామని మన ప్రకృతి, మన అడవి తల్లి మనకు చెప్తుంది. మనకి వర్షం ఇప్పిస్తుంది, మన గాలిని చల్లపరిచింది కాబట్టి. కర్నూలు నగరంలో ఎన్నికలు బహిష్కరిస్తూ 4వ తరగతి ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. తమ కాలనీలో 7.5 ఎకరాల స్థలంలోని 3 పార్కులు ఆక్రమణకు గురయ్యాయి. వీటిపై కాలనీవాసులు స్థానిక ప్రభుత్వ అధికారులకు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చారు. తమ కాళ్లకు చెప్పులు అరిగినా తిరిగారు. చివరకు ప్రజాప్రతినిధులను ఆశ్రయించిన ఫలితం లేకపోయింది. దీంతో తమ కాలనీలోని పార్కు సమస్య పరిష్కరించే వరకు ఓట్లు వేసేది లేదని కాలనీవాసులు తీర్మానించారు. అందులో భాగంగానే ఎన్నికల్లో బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాలనీవాసులు ఓట్లు వేసే ప్రసక్తి లేదని తేల్చేంత వరకు ఆదివారం తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఏకంగా నిరసన చేపట్టిన విశేషం. పగిడియాల మండలం లక్ష్మపురం గ్రామంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందారెడ్డి అధ్యక్షతన గ్రామ నాయకులు మద్దిలేటి గౌడ్, గోవింద్, కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించి టీడీపీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగింది. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జయసూర్యని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడమైనది.
లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ చేయడం జరిగింది. అన్ని విధాల మహిళలకు అభివృద్ధి పథంలో తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి లెక్కల ఆంక్షలు పెట్టి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకే 18,000 అనకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళ ఎవరికైతే పెన్షన్లు వస్తలేవో ప్రతి మహిళకు అంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు గ్యాస్ స్టవ్లు గతంలో ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినందుకు ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమమ్మా. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఉచితము. అది కాక ఇంకా మన పిల్లలము బడికి పంపిస్తున్నాము. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో ఒక కుటుంబంలో 3 పోయినా 4 పోయినా 5 మంది పోయినా ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఇచ్చింది ఒక సంవత్సరం 14, ఒక సంవత్సరం 13, ఒక సంవత్సరం ఇవ్వలేదు. మళ్ళా సంవత్సరం ఇస్తాడో లేదో తెలియదు. రేపు సున్నని. అదే తెలుగుదేశం పార్టీ హామీ ఏమంటే 2 పోతే 30,000, 4 పోతే 60,000, 6 మంది పోతే 90,000. సో దయచేసి మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్దాలు నమ్మొద్దు. మళ్ళా కొత్త నాటకాలు వేస్తాడు. గతంలో మీకు గుర్తుందో లేదో మద్యపాన నిషేధం అన్నాడు. ఎక్కడన్నా నిషేధం ఉన్నా సో మద్యపాన నిషేధం గురించే మాటనే లేదు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశము మద్యపాన నిషేధం అంటే మంచి కంపెనీల యొక్క మద్యాన్ని నిషేధించి తన సొంత కంపెనీ అయినటువంటి జై బ్రాండ్ కల్తీ బ్రాండ్లు మాత్రమే ఇక్కడ పంపించడము. సో ఇదే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సంపద పెంచలేదు. తన సంపద తనకున్నటువంటి కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వినూత్నంగా ఎద్దుల బండి ఎక్కి పాణ్యం నియోజకవర్గం కూటమి అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని, అంతేకాకుండా రేపు కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాబలం భారీ బహిరంగ సభకు వేలాది మంది తరలి రావాలని ప్రజలకు చరితమ్మ పిలుపునిచ్చారు. ఏపీకి రెండోసారి సీఎం జగనే, కర్నూలుకు మూడోసారి వైసీపీ ఎమ్మెల్యేను వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు చేరువయ్యాయని, ఏపీకి రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని మూడోసారి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎండీ ఇంతియాజ్ బాషా అహ్మద్ అలీఖాన్లు చెప్పారు. కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్ బాషా మాట్లాడుతూ ఈ రోజు కర్నూలు నగరంలోని 11వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల స్పందన అధికంగా ఉందనే వైఎస్ఆర్సీపీ పార్టీపై నమ్మకం కలిగిందన్నారు. నిలబడు, పక్కన నిలబడు, కనపడాలి. కూడా చెప్పండి అక్క. రండి మీరు దాకా ఓకే సార్, రైట్.
సార్ కొద్దిగా అది పట్టుకోండి సార్. కుర్మ యాదవులకు తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలే నేటి వరకు అమలవుతున్నాయే తప్ప కుర్మ యాదవులకు చేసిందేమీ లేదని, కుర్మ యాదవుల సంక్షేమం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకే పూర్తి మద్దతు పలుకుతున్నామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీసీబీ డైరెక్టర్ అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు. ఈ రోజు వైరా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైరా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మ రోషయ్య అధ్యక్షతన జరిగిన కుర్మ యాదవుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు కుర్మ యాదవులను గొర్రెల సంఘాలుగా గుర్తించింది, ఫెడరేషన్ ఏర్పాటు చేసింది, ఎన్సీడీసీ నిధుల కేంద్రం నుండి మంజూరు చేయించింది, ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపురులకు ₹1,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించిందని తెలియజేశారు. ప్రభుత్వం దిగొచ్చి దాన్ని రద్దు చేసి 2006లో ఫెడరేషన్ చేసిండు రాజశేఖర రెడ్డి గారు, బిల్లు ఇచ్చిండు రాజశేఖర రెడ్డి గారు. గొర్రెలకు బీమా చేశారు, అప్పుడు మనుషులకు బీమా చేశారు, ఇప్పుడు అసలు గొర్రెలకు లేదు, మనుషులకు లేదు. మరి తొలగ కాబట్టి మన సమస్య కోసం మనం మీటింగ్ పెట్టుకుని వదలడం కాదు. ఈ మీటింగ్ అయిన తర్వాత జిల్లాలో కూడా మనం 1,00,000 మందితో 50,000 మందితో మీటింగ్ పెట్టుకుంటే ఆ ఖమ్మంలో ర్యాలీ తీస్తే మరి ప్రతి ఒక్క నాయకుడు కూడా మీకు గౌరవించేటువంటి అవకాశం ఉంటుంది. మీ గ్రామాలలో మీకు చాలా మంది ఇప్పుడు గొర్రెలంటే మా గొర్రెలు ఉన్నాయని లేవడుతుంది. చాలా ఏజెన్సీ ప్రాంతాలలో గొర్రెలు 100 గొర్రెలు ఇలా గొర్రెలు లేబట్టు మరి వచ్చే డబ్బులు ఉన్నాయి, ఆదాయాలు ఉన్నాయి, చాలా మంది గొర్రెలు ఉన్నాయి. కాబట్టి మన గొర్రెలు సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవడం కోసం మరి ఈ యొక్క రాజకీయంగా మీరు ముందుకు పోవాలని, మీకు కూడా మేము ఎక్కడున్నాం కన్నా మా మండలంలో ఇది అవకాశం ఉందంటే మన కోసే గారు కానీ డైస్ మీద ఉన్న పెద్దలు కానీ ఇంకా మన జిల్లా పెద్దలు ఉన్నారు. రాజకీయంగా రేపు అయిపోయిన తర్వాత అందరం కలిసి కూడా ఏమంది కలిసి మా కుర్మ యాదవులకు సహకరించండి, మాకు ఎంపీపీ చేయండి, జడ్పీటీసీ చేయండి అని చెప్పేసి పోరాటం చేయడానికి ముందుంటామని చెప్పి సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నాను. ఎంపీ గారు మీకు పనిచేసాం మా కుర్మ యాదవ్, మంత్రి గారు మీకు పనిచేసాం మా సమస్యలు పరిష్కరించండి అడుగుతాం. ఇది కాగానే రేపు స్థానిక సంస్థలు రాబోతా ఉన్నాయి. మనోళ్ళు సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, ఎంపీపీలు కావాలి, జడ్పీటీసీలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, జడ్పీ చైర్మన్ కావాలి, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావాలంటే మనకి ఐక్యత కావాలి. మనం అంతా కలిసి పోవాలి. మన కులాలకి అతీతంగా మన కులమంతా కూడా ఏ పార్టీలో ఉన్నా ఒకటైనప్పుడు, మన సమస్య కోసం మనం రోడ్డు ఎక్కినప్పుడు, మన సమస్య కోసం మనం 10 మంది కూడినప్పుడే సమస్య పరిష్కారం అయితే తప్ప ఎక్కడో కూర్చొని వాట్సాప్లో పెడుతున్నాం ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. 30 సంవత్సరాల నుంచి 92, 93 నుంచి ఈ కులం కోసం కొన్ని కులాలకి వ్యతిరేకంగా నేను 30 సంవత్సరాల నుంచి ఈ కులం కోసం ఈ జిల్లాలో జిల్లా వాజేడు ఏకనామం ఎక్కడ పిలిచినా కూడా ఏ పంచలో పిలిచినా అన్ని మండలాల్లో మీటింగ్లు పెట్టి నా కులం నేను ఎందుకంటే నేను అనసపడి తొక్కబడి నేను అక్కడ నా మండలంలో చాలా ఇబ్బందులు పడ్డాను. అగ్ర కులాల ద్వారా జైల్లో పోయి వచ్చాను. నా కులం అన్న నాకు సపోర్ట్ కోసం అని ఇప్పటికి కూడా నేను నమ్ముకొని తిరుగుతూ ఉన్నాను. ఎవరు పిలిచినా వస్తూ ఉన్నాను. రేపు కూడా ఆ పొందుల ప్రయాణం అన్నంత వరకు ఎంతో మనకి బడ్జెట్ కేటాయించాలి. ఎవరు అనుకునే పరిస్థితి ఉండదప్పుడు మనకి ఒక చైర్మన్ ఉంటాడు, దానికి ఒక కార్యవర్గం ఉంటుంది. ఎక్కడ మన యాదవులకు ఇవ్వాలి, ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారు, ఎక్కడ సాధవులు ఉన్నారని మనం చూసుకోవడానికి మనకి ఇప్పుడు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటి కూడా చేయకోకుండా మనని మోసం చేసింది కాబట్టి చిత్తుగా ఓడియాలి. మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలని చెప్పి సందర్భంగా మరి మేము అన్ని మండలాలు తిరుగుతా ఉన్నాం. దాంట్లో భాగంగానే మరి మీ గ్రామానికి రావడం జరిగింది. మీ మండలానికి అనుకోకుండా మేము పుంజంలో రాత్రి భద్రయ్య గారు ఈ నరేష్ కొంతమంది మాట్లాడి రండన్నా అంటే ఇప్పుడు పోతే ఒక 50 మంది పోయి అక్కడ కూడా మేము పాల్గొని వస్తా ఉన్నాం. ఇంకా కొన్ని జిల్లా మొత్తం అన్ని మండలాల్లో కూడా తిరగాలనుకుంటున్నాం, తిరుగుతున్నాం. నిన్న కూడా ఏటూరు, కల్లూరు, పెనుబల్లి
కృష్ణగారి కాడి దాకా పోయి వచ్చాను అదా ఏమ్సూరు పోదామంటే ఈ పంట మండుతుంది తడిసిపోయిందక్క ఇప్పుడు అయింది ఇప్పుడు చేతగాటం లేదు మళ్ళీ రేపు సోమవారం మరి ఏమ్సూరు సత్తుపల్లి పెట్టుకున్నాం మన బుక్క కృష్ణవేణి గారు మన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్లో పాల్గొనే సిబ్బందికి స్థానిక బాలుర హైస్కూల్ నందు పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక పోలీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బంది మరియు అధికారులకు పోస్టల్ బ్యాలెట్ కు అప్లై చేసుకున్న 2247 మందికి ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వారు ఇక్కడ వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఈ రోజు ప్రత్యేక కారణాలతో ఓటు వేయలేకపోయిన వారికి జిల్లా ఎలక్షన్ అధికారి ప్రత్యేక ఆదేశాలతో రేపు కూడా కొనసాగిస్తామని తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.